ఒక దైవ సేవకుడు ఇతర దేశానికి ఫ్లైట్లో ప్రయాణమైపోతున్నప్పుడు ఫ్లైట్ ఇంకా కదలలేదు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకి దర్శనంలో దేవుడు రక్తం చూపించాడు. ఆయనకి బ్లడ్ కనపడింది. వెంటనే ఆయన ఫ్లైట్లో ఉన్న ఇతర వ్యక్తులందరికీ చెప్పాడు, దేవుడు నాకు రక్తం చూపించాడు, దయచేసి మనం అందరం దిగి వెళ్ళిపోదాము, నేను కూడా దిగి వెళ్ళిపోతున్నాను రండి అంటే అక్కడున్న వారందరూ ఆయన చూసి హేళన చేశారు, ఆయనను చూసి నవ్వారు. దేవుడు చూపించిన మాటని నేను మీకు చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పి ఆయన దిగి వెళ్ళిపోయాడు. కొన్ని గంటల తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే ఆ యొక్క ఫ్లైట్ క్రాష్ అయ్యి ఆ ఫ్లైట్ ప్రమాదంలో పడిపోయి అందరూ మరణించారు. ఆ విధంగా దేవుడు దైవజనునికి దర్శనం ద్వారా చూపించి ఆ ప్రమాదం నుండి ఆయన తప్పించబడేటట్టు దేవుడు చేశాడు. ఆ ఇతర వ్యక్తులు ఆయన మాట వినలేదు కాబట్టి ప్రమాదంలో పడిపోయారు. ఎందుకు దైవ సేవకునికి దేవుడు ఆ ప్రమాదం చూపించాడు అంటే ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి జరగబోయేది ఆయనకు చూపించాడు. ఈనాడు అనేక మంది ప్రార్థన చేయకుండా అనేక ప్రమాదాలలో సమస్యల్లో పడిపోతున్నారు. దేవుడు సెలవిస్తున్నాడు, ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనలో దేవుడు కలల ద్వారా దర్శనాల ద్వారా రాబోయే కాలంలో జరగబోయే సంగతులు ప్రమాదాలు వాటన్నిటినీ తెలియజేస్తాడు. అప్పుడు నువ్వు ప్రమాద పరిస్థితి నుండి తప్పించబడతావు. అదేవిధంగా నువ్వు దేవుని యొక్క మాటకు లోబడి నువ్వు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీతో మాట్లాడిన మాటకి దేవుడు నీకు చూపించిన దర్శనానికి నువ్వు లోబడి జీవించినట్లయితే ఆ దైవ సేవకుడు ప్రమాదం ద్వారా ఏ విధంగా తప్పించబడ్డాడో ఆ విధంగా నువ్వు కూడా నీ జీవితంలో ప్రమాదం నుండి తప్పించబడతావు. ఆ యొక్క ఫ్లైట్ లో ఉన్న ఇతర వ్యక్తులలాగా నువ్వు ఆ యొక్క మాటని నిర్లక్ష్యం చేసినట్లయితే నువ్వు కూడా వారిలాగా ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంటుంది.